క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి శిశు పట్టాన్ని మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 33వ వచనం వరకు మనం వింటూ ఉన్నాం. దేవుడి యొక్క కార్యాలు ఏ విధముగా మనందరిపైన ఉన్నాయంటే, ఇదిగో ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క కార్యాలు మన పట్ల సంపూర్తిగా కొనసాగుతున్నాయని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కనుకనే ప్రభు ఈనాటి శిశు పట్టణంలో 21వ అధ్యాయం లూకాసు వార్త 33వ వచనంలో భూమాకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవని సెలవిస్తూ ఉన్నారు. ఆయన మాటలైతేనేమి, ఆయన యొక్క గొప్ప కార్యాలైతేనేమి తన బిడ్డల పట్ల ఇదిగో సంపూర్ణముగా నెరవేర్చడానికి ప్రభు విజయనున్నాడని ప్రభు ఈనాటి శిశు పట్టణంలో మనం వింటున్నాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయం 1వ వచనంలో మహాకార్యములు కూర్చి ప్రభు ఇదిగో మనందరికీ కూడా వెల్లడి చేస్తూ ఉన్నాడు. మహాకార్యాలు, అద్భుత కార్యాలు, ఆయన మాటలు, ఆయన యొక్క క్రియలను మనకన్నీ కూడా ఆయన తెలియపరచి, ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను మీరు అనుసరించినప్పుడు ఇగో మీరందరూ కూడా ఫలించడానికి కావలసినటువంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 21వ అధ్యాయము 31వ వచనములో ఇవన్నీ కూడా సంభవించుట మీరు చూసినప్పుడు దేవరాజ్యము సమీపించినదని మీరు తెలుసుకొందురు. ఈ మంచి కార్యాలను చూసిన మనమందరము కూడా దేవుడి యొక్క రాజ్యం సమీపించినదని, దేవుడి యొక్క చిత్తము మన ఎడల జరుగుతున్నదని మనముగా ప్రభువులో తెలుసుకుంటూ ఉన్నాం. దానికి మనం ఏం చేయాలి అంటే, నిత్యము కూడా ప్రియ సహోదరి సహోదరులారా వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన మాటలు ఇదిగో అనంతమైనటువంటి క్రియలు మన ఎడల జరుగుతున్నాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఇదిగో నా మాటలు ఇక ఎన్నటికి కూడా గతించిపోవని చెప్తూ ఉన్నాడు. ఆ గతించిపోని మాటలను మనము హృదయంలో ఉంచుకొని, ఆ హృదయంలో మనందరము కూడా ప్రభు యొక్క మాటలను ధ్యానించుకుంటూ దేవుని యొక్క దీవెనలు, అదే విధముగా ఆయన కార్యాలు, దేవుని రాజ్యము మనలో ఆ యొక్క రాకడలో మనందరము కూడా పాలిభాగస్తులు కావడానికి కృపను దయచేయాలని ఈ దీవుల దృష్టిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.